ఏదైనా ఒక కంపెనీ మీ ప్రొఫైల్ని బ్లాక్ చేసి నాస్కామ్కి రిపోర్ట్ చేస్తే ఇక మీకు మళ్ళీ జీవితంలో సాఫ్ట్వేర్ జాబ్ రాదు అని కొంతమంది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇండియాలో ఐటీ అండ్ బీపీఓ సెక్టర్స్ని బాగా ఎంకరేజ్ చేసి ఇండియాని గ్లోబల్ హబ్గా చేయాలన్నదే నాస్కామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఇందులో భాగంగా వాళ్ళు స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం, వాటికి కావాల్సిన ఫండింగ్ సోర్సెస్ చూపించడం, టెక్ సమ్మిట్స్ కండక్ట్ చేయడం, ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయడం, డిజిటల్ ఇండియాని బిల్డ్ చేయడం, ఇలా ఉంటాయి నాస్కామ్ యాక్టివిటీస్ అన్ని. అంతేగాని ఓ జాబ్ సీకర్నో లేదా ఓ ఎంప్లాయీనో బ్లాక్ లిస్ట్లో పెట్టి తనకి జీవితాంతం జాబ్ రానివ్వకుండా చేయడం అన్నది నాస్కామ్ యొక్క ఇంటెన్షన్ కాదు. మీరు ఏదైనా ఒక కంపెనీలో అబ్స్కాండ్ అయినా లేదా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి దొరికిపోయినా ఆర్ మీ మేనేజర్తో గొడవ పెట్టుకుని మీరు కంపెనీ నుంచి బయటికి రావాల్సి వచ్చినా ఆ కంపెనీ వర్స్ట్ కేస్ సినారియోలో మీ యొక్క రీహైర్ ఆప్షన్ నో అని పెడతారు. అంటే మీరు తిరిగి మళ్ళీ అదే కంపెనీలో జాయిన్ అవ్వలేరు, ఆ కంపెనీలో మాత్రమే. అంతేగాని ఈ నాస్కామ్లో పడ్డాలు లేవడాలు లాంటివి ఏమి ఉండవు, అన్లెస్ మీరు ఏదైనా పెద్ద క్రైమ్ చేస్తే తప్ప. అంటే ఏదైనా రేపు, మర్డరు, టెర్రరిస్ట్ యాక్టివిటీ, ఆ పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్, అంటే కంపెనీస్ని ఒక 50-100 కోట్లకు ముంచడం, ఇలాంటివి చేస్తే డెఫినెట్లీ ఇండస్ట్రీ మొత్తం మీద మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు. అంతేగాని నేను ఇంతకుముందు చెప్పినట్టు చిన్న చిన్న విషయాలకు కాదు. కాబట్టి మీకు ఎవరైనా అలా చెప్తే గనక వాళ్ళ మాటలు నమ్మకండి.